తల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుదేవాయ నమః. సాధన చతుష్టయ సంపద గురించి చెప్పుకుంటున్నాము. ఇందులో ముందుగా నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్ర ఫలభోగ విరాగము అంటే వైరాగ్యం చెప్పుకున్నాము. ఆ తర్వాత సమాధి షట్క సంపత్తి అని 6 అంశములు గల సంపదను చెప్పుకున్నాము. ఇప్పుడు చివరగా ముముక్షుత్వము అనే అంశం చెప్పుకోవాలి. ముముక్షుత్వం అంటే సంసారము నుండి మోక్షమును నిశ్చయముగా కోరుట. సంసారము నుండి మోక్షమును నిశ్చయముగా కోరుట. ఇప్పుడు దీంట్లో సంసారము మోక్షము అని 2 పదాలు ఉన్నాయి. సంసారం గురించి ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాము, మీకు గుర్తుందో లేదో మళ్ళీ చెప్పుకుందాం. సంసారం అంటే మనము భార్య, భర్త, పిల్లలు, కుటుంబం సంసారం అది కాదు. సంసారం అంటే జనన మరణ ప్రవాహ రూపమైనది సంసారం. అంటే పుట్టటం సావటం, పుట్టటం సావటం, పుట్టటం పెరగటం, ఇంకా రోగాలు, ముసలితనం, మళ్ళీ సావటం, మళ్ళీ పుట్టటం, మళ్ళీ ఇవన్నీ, మళ్ళీ సావటం, ఇట్లా పుడుతూ చస్తూ ఉండటం అనే దాన్ని సంసారం అని అంటారు. ఆ సంసారం నుండి మోక్షము, మోక్షం అంటే విడుదల, దాని నుండి విడుదల. ఈ మళ్ళీ మళ్ళీ పుడుతూ చస్తూ ఉండే ఈ ప్రక్రియ నుండి విడుదల అనేది దీని యందు నిశ్చయంగా కోరటం. అంటే దీని యందు కోరిక అది నిశ్చయంగా అంటే అన్వేవరింగ్, ఏమాత్రం ఇంకా తేడా లేకుండా, సంశయం లేకుండా నిశ్చయంగా దాన్ని కోరటం అనేది దాన్ని ముముక్షుత్వము అని అంటారు. ఈ ముముక్షుత్వం గురించి తెలుసుకోవటానికి వివేక చూడమణిలో ఒక శ్లోకం ఉన్నది. దీన్ని డిఫైన్ చేస్తున్నట్లుగా, అహంకారాది దేహాంతాన్ బంధాన్ అజ్ఞాన కల్పితాన్ స్వస్వరూపావబోధేన మోక్తుమిచ్చా ముముక్షుత అన్నారు. ఇది వివేక చూడమణిలోది. ఇప్పుడు ఈ శ్లోకాన్ని మామూలుగా ఏ శ్లోకాన్నైనా అర్థం చేసుకోవాలంటే ముందు దాన్ని గద్య క్రమంలో పెట్టుకోవాలి. గద్య క్రమం అంటే ప్రోజ్ ఆర్డర్. ప్రోజ్ ఆర్డర్లో పెట్టుకుంటే మామూలుగా మనం ఒక టెక్స్ట్ చదివినట్లుగా సులభంగా అర్థమవుతుంది. మామూలుగా మఠంలో ప్రచురించే పుస్తకాలన్నీ కూడా ఈ ప్రవచన గ్రంథాలు కాకుండా స్టాండర్డ్ టెక్స్ట్ ఏవైతే ఉంటాయో, భగవద్గీత గాని, ఉపనిషత్తులు, అవన్నీ కూడా వాటిలో 4 అంశాలు ఉంటాయి. ముందు శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకం తర్వాత దాని పద విభాగం అని ఉంటుంది. మామూలుగా శ్లోకంలో ఉండే పదాల్లో సంధులు, సమాసాలు ఇవన్నీ కలిసి ఉంటాయి. వాటిని ఒక్కొక్క పదాన్ని విడదీసి చూపించటం అనేది ఒక పార్ట్ ఉంటుంది. ఆ తర్వాత దాన్ని ఎట్లా ఉచ్చరించాలి, ఎక్కడ ఆపాలి, ఎట్లా చదవాలి అన్న దానికి కొన్ని గుర్తులతోటి ఆ శ్లోకం పెద్ద అక్షరాలతో ఉంటుంది. దాని తర్వాత ఈ ప్రోజ్ ఆర్డర్లో దాన్ని గద్యక్రమం అంటారు తెలుగులో, దాంట్లో ఉంటుంది. ఆ తర్వాత ప్రతి పదార్థం, ప్రతి పదానికి అర్థం ఉంటుంది. ఆ తర్వాత చివరికి తాత్పర్యం ఉంటుంది. ఇట్లా మామూలుగా స్టాండర్డ్ టెక్స్ట్ అన్నిటికీ మఠం నుండి అట్లా ప్రచురింపబడతాయి. వేరే ఇంకెక్కడ కూడా ఇంత వివరంగా ఇట్లా అంత ఉండదు. ఎనీవే, ఇప్పుడు ఈ శ్లోకాన్ని గద్యక్రమంలో పెట్టుకోవాలంటే, అజ్ఞాన కల్పితాన్ అహంకారాది దేహాంతాన్ బంధాన్ స్వస్వరూపావబోధేన మోక్తుమిచ్చా మోక్షుత. అంటే అజ్ఞాన కల్పితాన్, అజ్ఞానం చేత కల్పింపబడిన, అహంకారాది దేహాంతాన్, అహంకారం మొదలు దేహం వరకు గల, అహంకారం అంటే ఇక్కడ ఉంటుంది, అహంకారం నుండి దేహం వరకు, ఆ చివరి వరకు కల బంధములను
బంధములను, ఇది అహంకారం, ఇక్కడి నుంచి చివరికి దేహం, ఇంద్రియము, తర్వాత దేహం. అహంకారం నుండి దేహం వరకు గల బంధములను, అన్ని బంధములను స్వస్వరూపావబోధేన అంటే తన నిజస్వరూపము తెలిసికొని మోక్తుమిచ్చ విడుచుట కొరకు ముముక్షుత, దాని యందు ఇచ్చ కోరిక, దాన్ని ముముక్షుత అన్నారు. అంటే అజ్ఞానం చేత కల్పింపబడిన అహంకారం నుండి దేహం వరకు గల అన్ని రకాల బంధాలను, ఆ బంధాలను విడవాలి. విడవటం యందు కోరిక. ఎట్లా? స్వస్వరూప అవబోధన, తన నిజస్వరూపాన్ని తెలుసుకొని దాంతోటి ఇవి విడవటం. ఆ విడవటం అనే ప్రక్రియ యందు కోరిక, ఇచ్చ, దాన్ని ముముక్షుత్వం అని అన్నారు. ఇప్పుడు స్వస్వరూపం అంటే తన నిజస్వరూపం. తన నిజస్వరూపం ఏమిటి? ఇంతసేప 16 ప్రవచనం ఇది. సచ్చిదానంద స్మృతియే తన నిజస్వరూపం. దాన్ని తెలుసుకొని దాని సహాయంతో వీటిని విడవాలి అన్నది అక్కడ. ఈ స్వస్వరూపాన్ని, ఈ మామూలుగా నిజస్వరూపంలో ఉండవలసిన ఈ జీవుడు దాన్ని మరచిపోయి ఈ జనన మరణ రూప ప్రవాహంలో పడి ఈ ప్రవృత్తి దానివల్ల కప్పబడి దాంతోటి ఈ జీవితాలను జీవిస్తూ ఉన్నాడు. అది మొట్టమొదట మనం బాహ్య దృష్టి అని చెప్పుకున్నాము. ఎటువంటి విషయాలను ఆధారంగా జీవిస్తున్నాడు అన్నది. అట్లా ఆ మర్చిపోయి జీవించడం అనేది ఎట్లా ఉంటుంది అనే దానికి ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక అడవిలో ఒక సింహం, ఆడసింహం గర్భిణీగా ఉన్నది. అది ఒక గొర్రెల మంద వెళ్తూ ఉంటే వస్తుంది. వచ్చి దాని మీదకి మామూలుగా సింహం ఎట్లా చేస్తుంది, దూరం నుంచి లంఘిస్తుంది అంటారు. అంటే ఎగిరి దూకుతుంది అనమాట. దూకి ఒక గొర్రెను పట్టుకుంటుంది. అవి పారిపోతూ ఉంటాయి. వాటికి ముందే తెలుస్తుంది అది వస్తున్నాయని. ఆ చప్పుడు వింటాయి. వాటికి అవి ఎప్పుడు ఆహార నిద్ర భయ మైథున అని అన్నట్టుగా వాటికి భయం అనేది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఏదొచ్చి చంపుతుందో అని. ఆ రకంగా ఏవి వాటిని చంపగలవో వాటి గురించి వాటికి ఎప్పుడు చాలా జాగ్రత్తగానే ఉంటాయి. అయినా కానీ తప్పదు. అట్లా ఆ ఎగిరి దూకేటప్పటికీ దానికి అక్కడ డెలివరీ అయిపోయి ఆ దూకుళ్ళు, ఆ ఫోర్స్ కి అక్కడ ఒక సింహం పిల్ల ఆ గొర్రెల మందలో పడిపోతుంది. అది ఒక గొర్రెను తీసుకొని వెళ్ళిపోతుంది. అయితే ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనలాగా హాస్పిటల్కి వెళ్ళి డెలివరీలు చేయించుకోవటాలు అట్లాంటివి ఉండవు కదా. పైగా అప్పటిదాకా కూడా దానికి కావాల్సిన ఆహారం అదే సంపాదించుకోవాలి. కానీ మనలాగా ఇళ్లలో వేరే వాళ్ళు వండి పెట్టాలు అట్లాంటివి వాటికి ఉండవు కదా. కాబట్టి చివరి క్షణం దాకా కూడా దానికి అదే సంపాదించుకోవాలి, తినాలి. ఈవెన్ చచ్చేదాకా కూడా అదే. ఎంత రోగం వచ్చినా ఏదైనా కానీ అది సంపాదించుకుంటే తినగలుగుతుంది, లేకపోతే లేదంతే. అట్లా ఉంటాయి. ఆ సింహం పిల్ల ఆ గొర్రెల మందలో ఉండి అట్లాగే వాటితో పాటుగా బ్రతుకుతూ ఉంటుంది. ఆ గొర్రెలు కూడా వాటిలాగానే చూసుకుంటూ ఉంటాయి, చిన్నపిల్ల కదా అన్నట్లుగా. అది అట్లాగే అలవాటు పడిపోతుంది. అది ఆ గొర్రెలన్నీ గడ్డి మేస్తూ ఉంటే అది కూడా గడ్డి మేస్తూ ఉంటుంది. అవన్నీ మే మే అని అరుస్తుంటే ఇది కూడా మే మే అని అరుస్తూ ఉంటుంది. అట్లా కొంతకాలం అది దానికి ఒక వయసు వస్తుంది. బాగా పెద్దగా యుక్త వయసులో యవ్వనంలోకి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడో ఎక్కడి నుండే ఇంకొక సింహం వస్తుంది. ఇంకొక సింహం వచ్చి అది దూరం నుండే గొర్రెల మందని చూసి దాంట్లో ఒక సింహం వాటితో పాటు తిరుగుతూ ఉండటం అనేది చూసి ఆశ్చర్యపడుతుంది. ఇదేంటి ఈ సింహం వీటిలో తిరుగుతోంది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. సరే చూద్దామని అది మామూలుగా దాని అలికిడి వినగానే అన్ని పరిగెడుతుంటాయి. ఈ పిల్ల సింహం కూడా పరిగెడుతూ ఉంటుంది. అది దూరం నుంచి ఎగిరి ఆ సింహాన్ని పట్టుకొని ఆపుతుంది. నన్ను పోనీ పోనీ అని ఇది అరుస్తూ ఉంటుంది. అది పోనీయకుండా ఆపుతుంది. ఆపి మిగతా మందంతా వెళ్ళిపోతాయి. ఇది నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు, నువ్వు సింహానివి,
అంటే కాదు కాదు నేను మేకను అంటుంది అది. అంటే సరే నీకు చూపిస్తాను రా అని దాన్ని తీసుకెళ్లి అక్కడ దగ్గరలో ఒక చెరువో ఒక నీళ్ల గుంటనో ఏదో ఉంటే అక్కడికి తీసుకెళ్లి చూడు ఆ నీళ్లలో నీ రూపం ఎట్లా ఉందో చూసుకో, నా రూపం ఎట్లా ఉందో చూసుకో, రెండు ఒకలాగానే ఉన్నాయా లేదా అని చూస్తుంది. అప్పటికి కొంతసేపటికి కొంత భయం తగ్గుతుంది, దానికి తగ్గి అది చూస్తుంది, రెండు ఒకలాగానే ఉన్నాయి. తర్వాత అది ఒకసారి గర్జిస్తుంది, సింహంలాగా గర్జిస్తుంది. ఏది నువ్వు ఇట్లాగే గర్జించు అంటే అది ప్రయత్నిస్తుంది, దానికి ముందు మేమే అనే వస్తూ ఉంటుంది. కాదు ఇట్లా గర్జించు అని గట్టిగా చెప్తే అప్పుడు నెమ్మదిగా 3-4 సార్లు ట్రై చేస్తే చివరికి అది కూడా గర్జించటం వస్తుంది దానికి. ఎందుకంటే న్యాచురల్ గా దాంట్లో ఇన్హరెంట్ గా ఉంటుంది కదా, ఆ రకంగా అది కూడా గర్జిస్తుంది. అప్పుడు దానికి బోధ చేస్తుంది అనమాట, నువ్వు సింహానివి, నువ్వు మేకవు కాదు, గొర్రెవు కాదు, వీటితో పాటు ఇట్లా ఉండకూడదు, వెళ్దాం పదా అని దాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ దీంట్లో సిగ్నిఫికెన్స్ ఏంటంటే తన నిజస్వరూపం సింహం, అట్లాగే మన నిజస్వరూపం సచ్చిదానంద స్మృతి. ఆ గొర్రెలు అనేవి ఈ పాంచభౌతికమైన ప్రపంచానికి సూచన. అంటే ఈ ప్రపంచంలో పడి మన నిజస్వరూపాన్ని మర్చిపోయి మామూలుగా అట్లా ఏదో ఒక ప్రవృత్తితోటి ఒక జీవుడిని అనుకొని ఆ జీవుడుగా అట్లా జీవిస్తూ ఉన్నాం మనం అందరం, ఆ గొర్రెల మందలో ఉన్న సింహం పిల్లలాగా. దాన్ని ఎప్పుడైతే మన నిజస్వరూపాన్ని మనం గుర్తిస్తామో, ఇది కాదు అని తెలుసుకుంటామో, అది దృఢం చేసుకుంటామో, అప్పుడు నిజస్వరూపంలోకి వెళ్ళిపోతాడు ఈ జీవుడు. అది చేయవలసిన పని. ఇప్పుడు దానికి చేయటానికి ఇచ్ఛ అనేది, కోరిక అనేది ముముక్షుత్వం. అయితే ఇక్కడ తన ఇప్పుడు అస్వస్వరూపాన్ని అన్నదానికి ఇది అట్లా అది చేయాలి. ఆ తర్వాత బంధం అన్నారు. బంధం అంటే ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాము, బంధం ఎట్లా ఉంటుంది, మళ్ళీ ఒకసారి ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. ఇప్పుడు అహంకారాది దేహాంతాన్ అన్నారు. అహంకారం నుండి దేహం వరకు గల అహంకారం అంటే నేను నేను అని అనుకునేది. అంటే మామూలుగా ఏమవుతుంది, ప్రవృత్తినే పట్టుకొని నేను నేను అని అనుకుంటుంటాడు. ఇక్కడ ప్రవృత్తి కిరణం ఒకటి వస్తూ ఉంటుంది, స్మృతి కిరణం ఒకటి వస్తూ ఉంటుంది. వాటితోటి ఇవి ప్రవర్తిస్తూ ఉంటాయి, అహంకారము, చిత్తము, బుద్ధి, మనస్సు అనేవి. అదే సిగ్నల్ ఇంకా కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. అవి ఎట్లా మనస్సు ఎట్లా అయితే ఆర్డర్ చేస్తుందో అదే కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి. మనస్సే మిగతా ఇంద్రియాలను అవన్నీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ నేను చేసుకోవటం అనేది అహంకారం పని. ఇప్పుడు ఈ ప్రవృత్తిని నేను అని అనుకునేటట్లుగా చేసేది అక్కడ మొట్టమొదట అహంకారం. దాంతో ఆ చిత్తం దాన్ని చైతన్యవంతం చేసుకొని దాంతో అట్లా ఆ బుద్ధి, మనసు అట్లాగే పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ అహంకారం నుండి దేహం వరకు గల అన్నారు. మనం దేహం నుండి చెప్పుకుందాము. ఇప్పుడు ఈ దేహం అనేది ఒక దేహానికి ఈ అహంకారాది దేహాంతాన్ బంధాన్, అజ్ఞాన కల్పితాన్ బంధాన్. అవి అజ్ఞానం చేత కల్పింపబడిన బంధాలు. అజ్ఞానం వలన అంటే జ్ఞానం లేకపోవడం వల్ల, అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవటం, జ్ఞానం లేకపోవటం వల్ల కల్పింపబడిన బంధాలు. ఆ బంధాలను విడవటం అనే దాని యందు కోరిక ముముక్షుత్వం. అయితే ఇప్పుడు ఈ దేహం వల్ల బంధం ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. నిజానికి తన స్వస్వరూపం అంటే నిజస్వరూపం సచ్చిదానంద స్మృతి, అపరిమితమైన సచ్చిదానంద స్మృతి. అంటే దానికి పరిమితులు లేవు, సర్వవ్యాపి అని అక్కడ ఆల్ పర్వేడింగ్ అని చెప్పుకున్నాం. ఈ సచ్చిదానంద స్మృతి, కాన్షియస్నెస్, ఇవన్నీ కూడా ఆ లక్షణాలు. అంటే అంతటా వ్యాపించి ఉన్నవి అవే, అందరిలోనూ అవే ఉన్నాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి వేర్వేరుగా లేవు. అంత ఆల్ పర్వేడింగ్ సర్వవ్యాపి అయిన ఆ సచ్చిదానంద స్మృతి తన నిజస్వరూపమై ఉండగా దాన్ని పరిమితం చేసుకొని
ఈ దేహమే నేను అనుకోవటం, ఈ లోకంలోనే నేను జీవిస్తాను అని అనుకోవటం, ఇది అన్నిటికంటే పెద్ద బంధం ఏంటంటే ఈ దేహమే నేను అనుకోవటం, ఈ లోకంలోనే ఈ లోకం పరిమితిగా నేను జీవిస్తాను అనేది. అపరిమితమైన వాటిని తన స్వరూపాన్ని పరిమితంగా చేసుకొని అట్లా అనుకోవటం అన్నమాట. అసలు ఎందుకు ఇట్లా దేహాన్ని అంతలా అనుకుంటాడు అంటే, ఇంతకుముందు చెప్పుకున్నాము మనం, దేహంలో కాలి గోటి దగ్గర నుండి తల వెంట్రుకల దాకా అంతా కూడా సెన్సేషన్స్ ఉంటాయి. ఎందుకట్లా వస్తాయంటే, జీవుడు తల్లి గర్భంలో ఉండగానే ఒక్క ఏక కణంతో మొదలైన జీవుడు దాన్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళి మొత్తం 74 ట్రిలియన్ కణములు గల దేహాన్ని తయారు చేసుకుంటాడు. అట్లా చేసేటప్పుడు ప్రతి కణంలో కూడా తన సంస్కారాన్ని ఇముడుస్తూ ఉంటాడు. అంటే అన్ని కణములు తన సంస్కారంతో అట్లా వస్తూ ఉంటాయి అన్నమాట. అట్లా వస్తూ వాటికి ఆ సెన్సేషన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఎక్కడన్నా ఒక సన్న గుండు సూది మొన ఇట్లా గుచ్చినా గానీ మనకు తెలుస్తుంది వెంటనే. ఎందుకంటే ఇంత పెద్ద దేహంలో, ఈ 74 ట్రిలియన్ కణములు ఉన్న దేహంలో ఒక గుండు సూది మొన తగిలినా కూడా మనకు తెలుస్తుంది. అంత సెన్సేషన్స్ ఉంటాయి మనకి లోపల నుండి, ఇంకా అనేకమైనవి ఉంటాయి. అట్లా దాంతోటి భ్రమపడి అవన్నీ తెలుస్తున్నాయి కాబట్టి, ఇప్పుడు ఈ టేబుల్ ముట్టుకుంటే మనకి దీంతో టేబుల్ కొట్టాడు అనుకోండి, మనకేం తెలియదు అక్కడ ఏమవుతుందో. అదే ఈ దేహాన్ని ఇట్లా ముట్టుకుంటే వెంటనే తెలుస్తుంది, గుండు సూదితో ముట్టుకున్నా గానీ తెలుస్తుంది. అట్లా తెలుస్తూ ఉంది కాబట్టి ఇది నేను అని అనుకుంటున్నాడు. అది ఒక భ్రాంతి, ఒక భ్రమ. ఇది కల్పించుకున్న దేహం. ఈ దేహం ఎందుకు వస్తుంది అనేది కూడా మనం ఇంతకు ముందు కొంత చర్చించుకున్నాము. తన త్రిగుణాత్మక ప్రవృత్తితోటి అట్లా వస్తూ దేహాన్ని తెచ్చుకుంటాడు అన్నది. అది మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. అట్లా వస్తూ ఉండటం వల్ల ఈ దేహాన్ని నేను అని అనుకుంటూ ఉంటాడు. ఈ లోకంలో జీవించాలి నేను, అందరూ అట్లాగే జీవిస్తున్నారు, నేను కూడా అట్లాగే జీవించాలి, ఇదే పద్ధతి, ఇది కాక వేరే ఇంకొక మార్గం లేదు అన్నట్లుగా భావించి అట్లాగే ప్రవర్తిస్తూ ఉంటాడు. అయితే దీనివల్ల దేహమే నేను అనుకోవటం వల్ల ఏం జరుగుతోంది? దేహం పుడుతోంది, దానికి రోగాలు వస్తున్నాయి, ముసలితనం వస్తోంది, చస్తోంది. కానీ తన నిజస్వరూపమైన సచ్చిదానంద స్మృతికి పుట్టడం అనేది లేదు, దానికి రోగాలు లేవు, ముసలితనం లేదు, చావటం అనేది లేదు. అయితే ఈ భ్రాంతిలో ఉండటం వల్ల ఇవన్నీ నాకే కలుగుతున్నాయి, అది నేను అనుకున్నాడు కాబట్టి నాకే ఇవన్నీ వస్తున్నాయని అనుకుంటూ ఉంటాడు. అది ఏదో జరిగినప్పుడల్లా దానికి దుఃఖించటము అవన్నీ జరుగుతూ ఉంటాయి. తన నిజస్వరూపంలో ఉంటే అసలు అవన్నీ ఉండవు. అది తెలియక ఇది చేస్తున్నాడు. కనుక తన నిజస్వరూపం తెలుసుకొని ఈ బంధాలని తొలగించుకోవటానికి ముందు కోరిక కలగాలి. కోరిక కలిగితే అప్పుడు తర్వాత తొలగించుకోవటం అనేది తర్వాత చేయవచ్చు. అది ఎట్లా చేయాలంటే స్వస్వరూపావబోధేన, తన స్వరూపాన్ని, నిజస్వరూపాన్ని తెలుసుకోవటం వల్ల చేత. అట్లాగే ఇప్పుడు తనకి కోరికలు వస్తున్నాయి, ప్రవృత్తి విషయవాసనల వల్ల. ఆ కోరికలను తీర్చుకోవటానికి ఏదో చేస్తున్నాడు. ఇదంతా నేనే చేస్తున్నాను, నేను కర్తను అని అనుకుంటాడు, చేసేవాడిని నేను అనుకుంటాడు. అది ఫలించినప్పుడు దానికి ఏదో ఫలం వస్తే దాన్ని భోగిస్తూ ఉంటాడు. నేను భోక్తను అనుకుంటాడు, నేను భోగించేవాడిని అని అనుకుంటాడు. ఇవన్నీ ఇటువంటివి ఉండటం వల్ల ఏమవుతుంది? నేనే చేసేవాడిని, నేనే భోగించేవాడిని అనుకోవటం వల్ల సర్వవ్యాపి అయిన తన లక్షణాన్ని పోగొట్టుకొని ఒక లిమిటెడ్ బీయింగ్ లాగా అవటమే గాక, దానికి అదేదో ఒక చిన్నది తను అనుకున్నది జరిగితే పొంగిపోవటము, అది జరగకపోతే కృంగిపోవటము, ఇంకా మళ్ళీ అది జరిగితే మళ్ళీ విషయవాసనలు పెంచుకొని ఇంకా దృఢంగా ఇంకా కోరికలు వస్తూ ఉండటము, అట్లాగే జీవిస్తూ ఉండటం అనేది జరుగుతూ వస్తోంది. ఇదంతా బంధం. ఈ బంధాన్ని విడవటాన్ని కోరాలి. ఆ తర్వాత ఒకసారి దేహం నేను అని ఎప్పుడైతే అనుకున్నాడో, ఇప్పుడు ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రుల నుండి వచ్చింది. అంటే తల్లిదండ్రులు
వీళ్ళంతా నా వాళ్ళు అని అనుకుంటాడు. తల్లిదండ్రులు గాని, తనతో పాటు పుట్టిన అన్నదమ్ములు గాని, అక్క చెల్లెళ్ళు గాని, ఇట్లా అందరూ కూడా నా వాళ్ళు అని అనుకుంటారు. ఇంకా పెళ్లి చేసుకున్నప్పుడు భార్యనో భర్తనో ఇంకా తన పిల్లలు గాని వీళ్ళంతా నా వాళ్ళు అని అనుకుంటూ ఉంటారు. నా వాళ్ళు అని అనుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది, వాళ్ళలో ఎవరికి ఏది ఏమైనా గాని తనకే, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే తనకే ఇబ్బంది కలిగినట్లుగా బాధపడుతూ ఉండటం. వాళ్ళకేదో ఇప్పుడు కొడుకు ఏదో ఒక ఫస్ట్ ర్యాంక్ రావటము ఏదో జరిగింది అనుకోండి, మంచి యూనివర్సిటీలో సీట్ రావటము, దాంతో తనే పొంగిపోతూ ఉంటాడు, తనేదో అయిపోయినట్టుగా. ఇవన్నీ తనకు లేనివన్నీ ఆపాదించుకొని, ఇవన్నీ తాత్కాలికమైనవి. ఇవన్నీ లేకుండా శాశ్వతంగా సుఖంగా ఉండగలిగిన స్వరూపం తనది. ఎల్లప్పుడూ ప్రశాంతంగా తృప్తిగా ఉండగలిగిన స్వరూపం తనది, నిజ స్వరూపం. దాన్ని వదిలేసి ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఈ రకంగా కేవలం తనకు వీళ్లే కాకుండా ఇంకా బంధువులు, మిత్రులు, ఆఫీసులో కొలీగ్స్ కానీ ఎవరెవరిని నా వాళ్ళు అని అనుకుంటూ ఉంటాడో అందరినీ సంబంధించి కూడా అట్లాగే ప్రవర్తిస్తూ ఉంటాడు. వేరాజ్ నిజానికి ఎట్లా ఉండాలి, అందరూ సచ్చిదానంద స్మృతి స్వరూపాలే, నేను సచ్చిదానంద స్మృతి స్వరూపాన్ని. అట్లా ప్రవర్తించాల్సిన వాడు అందరితో ప్రశాంతంగా శాశ్వత సుఖంతో తృప్తిగా ప్రశాంతంగా ఉండగలిసిన వాడు ఇట్లా ఈ బంధాలన్నీ పెంచుకుంటూ ఉంటున్నాడు. ఆ బంధాలతోటి వచ్చే ఇబ్బందులు అవి వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఎప్పుడైతే దేహం ఉందో, ఇప్పుడు ఈ బంధాలన్నీ ఎట్లా వచ్చినాయి, దేహంతో వచ్చినాయి. దేహం లేకపోతే తల్లిదండ్రులు లేరు, దేహం లేకపోతే పిల్లలు లేరు, దేహం లేకపోతే అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు, ఎవరు లేరు. దేహం నేను అనుకున్నాడు కాబట్టి ఇవన్నీ నావి అన్నట్లుగా వచ్చేసినాయి. అట్లా నా వాళ్ళు అన్నట్లుగా వచ్చారు. అట్లాగే కొన్ని వస్తువులని నావి అని అనుకుంటూ ఉంటాడు. ఉదాహరణకు ఈ భూమి మీద ఎక్కడో ఒక గీత గీసేసి 4 గీతలు గీసి ఇది నా స్థలం అని అనుకుంటాడు. దాన్ని తీసుకెళ్లి రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు. భూమి దాన్ని చూసి పక్కన నవ్వుతుందట. ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చారు, ఎన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, వాళ్ళందరూ పోయారు, నేను ఎవరి వాడిని కాదు అని భూమి అనుకుంటూ ఉంటుందట. వీడికి అవన్నీ ఏం తెలియదు. వాడు ఇది నాది అని అనుకుంటూ ఉంటాడు. దాంట్లో ఇంకో కొన్ని గీతలు గీసి ఇది నా ఇల్లు అని అనుకుంటాడు. అక్కడ ఏదో 4 ఇటుకలో రాళ్ళలో పెట్టి ఏదో కట్టుకొని ఇది నా ఇల్లు, ఇది నా గది, అది నీ గది, ఇది వీడి గది, ఇట్లా అనుకొని దాంట్లో అట్లా బ్రతుకుతూ ఉంటాడు అనమాట. ఇవన్నీ అక్కడ లేని వాటిని కల్పించుకొని ఒక భ్రాంతిలో అట్లా చేస్తూ ఉండటం అనేది ఇది ఒక బంధం. ఇట్లా నావి అనేవి కొన్ని ఇంకా వేరే ఇతరమైనవి, ఇంకా ఏదైనా వస్తువులు కానీ, కార్లు కానీ, మోటార్ సైకిళ్ళు కానీ, ఏ వస్తువు అయినా సరే, ఇంట్లో ఉండే వస్తువులు కానీ, ప్రతిదానికి అట్లా నాది అని అనుకుంటూ ఉంటాడు. నాది అనుకోవటంతో అక్కడ బంధం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే దానికి ఏమైనా కానీ అది ఏదైనా ఆ వస్తువు కొద్దిగా పాడైంది అంటే తనకు చింత, బాధ. లేకపోతే ఒకవేళ అది బాగానే పనిచేస్తూ తను ఏదైతే దానివల్ల సుఖం వస్తుంది అని కొనుక్కున్నాడో అది అట్లాగే పనిచేస్తూ ఉంటే మాత్రం నల్లోలకి దాన్ని మర్చిపోతాడు. ఇదే నా నార్మల్ జీవితం అని అనుకుంటాడు. అది పనిచేస్తూ ఉండటమే తన నార్మల్ అన్నట్టుగా. ఇప్పుడు కారులో తిరగటానికి అలవాటు పడ్డవాడు కారు ఉంటే నార్మల్ గానే ఉంటుంది, వాడికి ఏమి చాలా సంతోషంగా ఉండదు. అయితే ఎప్పుడన్నా అది పనిచేసి కారులో వెళ్ళటానికి వీలు కాక ఏ ఆటోలోనే వెళ్లాల్సి వస్తే అప్పుడు బాధపడతాడు. అంటే అక్కడి బాధనే ఉంటుంది కానీ సంతోషం అనేది అది ఉన్నంత మాత్రాన జరగటం లేదు. అది కొత్తలో ఏదో 4 రోజులు ఉండొచ్చు, తర్వాత అది నార్మల్ అయిపోతుంది. అట్లా ఈ నావి అనుకున్నవి ఏవి కూడా తనకి కావాల్సిన సుఖాన్ని ఇవ్వటం లేదు. అవి అన్ని దుఃఖమే వస్తుంది. ఇట్లా వాటన్నిటితోటి బంధాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాడు. ఆ బంధంతో జీవిస్తూ ఉంటాడు. ఇవన్నీ బంధాలు ఎట్లా వచ్చినాయి, అజ్ఞాన కల్పితానన్నారు. అజ్ఞానం వల్ల కల్పింపబడినవి. తన స్వరూప జ్ఞానం లేకపోవటం వల్ల, తన నిజ స్వరూపం యొక్క జ్ఞానం లేకపోవటం వల్ల ఈ బంధాలను ఏర్పరచుకున్నాడు. ఆ బంధాల నుండి విడిపడటం
అన్న విడిపడటాన్ని నందు కోరిక, ఆ కోరికను ముముక్షుత్వం అని అన్నారు. అట్లా దేహం గురించి అట్లా ఉంటుంది. దేహం తర్వాత ఇంద్రియాలు. మనం ఇక్కడ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు అంటే శ్రోత్రత్వ చక్షుర్జిహ్వ ఘ్రాణేంద్రియములు అనేది. వాటికి ఇంద్రియాలు ఎప్పుడు ఇంద్రియార్థాలను కోరుతూ ఉంటాయి. అంటే శబ్ద స్పర్శ రూపరస గంధములు అని. అంటే శ్రోత్ర అనేది చెవి, అది ఒక శబ్దాన్ని కోరుతూ ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఒక మనకిష్టమైన పాట ఒకటి వస్తుంది అనుకోండి, ప్రీతిగా ఉంటుంది. అది మనకిష్టం లేనిది ఏదన్నా వస్తూ ఉంటే దాన్ని మనం ద్వేషించే వ్యక్తి ఎవరన్నా ఏదైనా మాట్లాడుతున్నారంటే మనకి ద్వేషం వస్తుంది దాని మీద. అట్లా అన్ని ఇంద్రియాలతోటి అట్లాగే. ఇప్పుడు కన్ను ఉందంటే దృశ్యం, దానికి ఇంద్రియార్థం. ఆ దృశ్యం తనకిష్టమైనవి, ఇష్టం లేనివి, ద్వేషించేవి, అట్లా వాటిని చూసుకొని ఆ సుఖ దుఃఖాలని అనుభవిస్తూ ఉంటాడు. ఇక్కడ నిజానికి అటువంటివి ఏం లేవని మనం ఇంతకు ముందు చూసుకున్నాం. ఒక వస్తువులో ఏది బాగుంది బాగాలేదు అనేది ఉండదు, అదంతా మనలోనే ఉంటుంది. మనం బాగుంది అన్నది ఇంకా వేరే వాళ్ళు బాగలేదు అనొచ్చు, వేరే వాళ్ళు బాగలేదు అన్నది మనం బాగుంది అనొచ్చు. ఇట్లా అదంతా చాలా వివరంగా ఇంతకు ముందు చెప్పుకున్నాము, కాబట్టి ఇంకా వివరాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇట్లాగే 5 జ్ఞానేంద్రియాల గురించి కూడా అట్లా అనుకుంటూ ఉంటాడు, బంధంలో పడుతూ ఉంటాడు, ఆ విషయవాసనలు ప్రవృత్తి బంధంలో పడుతూ ఉంటాడు. అట్లాగే ఇప్పుడు కర్మేంద్రియాల్లో కూడా వాక్ పాణి పాదపాయ ఉపస్థలు అన్నారు. వాక్ అంటే నోరు, కొంతమందికి అట్లా మాట్లాడుతూ ఉండటం ఇష్టం. అట్లా మాట్లాడుతూ ఉండటానికే అలవాటు పడతాడు. ఎప్పుడన్నా మాట్లాడకుండా మౌనంగా ఉండమంటే వాడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. రేపొద్దున దేహం విడిచి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు, ఎట్లా మాట్లాడతాడు? పాణి అంటే కాళ్ళు, పాణి అంటే చేతులతో ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. పాదాలంటే కాళ్ళు, నడుస్తూ ఉండాలి. ఇప్పుడు మరి దేహం విడిచిన తర్వాత ఇవన్నీ ఏం చేస్తాయి? అవన్నీ దేహమే ఉండదు. అప్పుడు నరక బాధను అక్కడ అనుభవిస్తూ ఉంటాడు. అట్లా అంత దాకా ఎందుకు, అసలు ఒక ఉపమానం పూర్వకాలం ఇక్కడ చాలా సార్లు కర్ఫ్యూ పెడుతూ ఉండేవాళ్ళు హైదరాబాద్ లో, హిందూ ముస్లిం గొడవలు ఎక్కువగా ఉండే రోజులలో. అప్పుడు మాటికి వాడికి బయట తిరగటం అనేది అలవాటు. బయటకు వెళ్దామని వస్తాడు, గేట్ దాకా వస్తాడు, అక్కడ పోలీసులు తిరుగుతూ ఉంటారు. ఏం చేయలేక మళ్ళీ ఇంట్లోకి వెళ్తాడు, మళ్ళీ కాసేపటికి వస్తాడు, మళ్ళీ వెళ్తూ ఉంటాడు. అప్పుడు వాడి మనోస్థితి ఎట్లా ఉంటుంది అనేది మీరు ఆలోచించండి. మనసులో వాడు ఎంత ఆవేదన పడుతూ ఉంటాడు. అది అలవాటైన కాళ్ళు తిరగాలి, వెళ్ళాలి, బయట తిరగాలి, బయట ఏదో చూడాలి, బయట ఏదో చేయాలి, కానీ అది చేయలేకపోతున్నాడు. అప్పుడు ఎంత బాధగా ఉంటుంది. ఈ రకంగా ఇవన్నీ బంధాలు, ఇట్లా బంధం ఏర్పరచుకుంటూ వస్తున్నాడు. ఆ బంధం విడవటం నందు కోరిక అనేది మోక్షం. ఆ తర్వాత ఇంద్రియముల తర్వాత మనస్సు. ఇంకా మనస్సు గురించి మనం ఇంతకు ముందు శమం గురించి చెప్పుకున్నప్పుడు చాలా చెప్పుకున్నాము. మనసు బంధానికైనా మోక్షానికైనా మనసే కారణం అని. మనసు ఎప్పుడు తను ఏదో తలంపు అనుకోవటం, ఊహిస్తూ ఉండటం, జరిగిపోయిన వాటిని గురించి ఆలోచిస్తూ ఉండటం, ఇంకా భవిష్యత్తులో కావాల్సిన వాటి గురించి ఊహిస్తూ ఉండటం, అవి చేస్తూ ఉంటుందని. ఇదంతా కేవలం విషయవాసనల వల్లనే. అంటే ఎట్లా ఆలోచిస్తున్నాడు అన్నది, ఎట్లా ఊహిస్తాడు అన్నది విషయవాసనల ప్రభావంతో ఉంటుందని మనం చాలా వివరంగా చెప్పుకున్నాము. కాబట్టి దాని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయాల గురించి కూడా మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. బాహ్య దృష్టిలో మన జీవితంలో ఏవేవి ముఖ్యమని అనుకొని ఎన్నో విషయాలను పెట్టుకొని ఇదే జీవితం అన్నట్టుగా వాటితో జీవిస్తూ ఉంటాడు అన్నది. అట్లా ఇదంతా ఒక బంధం. దాన్ని విడిచిపెట్టాలి. దాన్ని విడిచిపెట్టడం అనేది మోక్షం. దాని యందు కోరిక మోక్షత్వం. ఇంకా మనసు తర్వాత బుద్ధి మామూలుగా ప్రవృత్తితోటి, లౌకికమైన తెలివితేటలతోటి నేను చాలా తెలివైన వాడిని అని అనుకోవటం, నాకేదో లౌకికమైన విషయాలు తెలుసుకొని నాకు చాలా జ్ఞానం ఉంది అని అనుకోవటం, ఇట్లా బంధంలో పడుతూ ఉంటాడు. అది
పారమార్థికమైన జ్ఞానం ఒకటే జ్ఞానం అనబడుతుంది. లౌకికమైన వాటిని జ్ఞానం అని అనకూడదు వేదాంత పరిభాషలో. బయట లోకంలో అన్ని జ్ఞానం అని అనుకుంటూ ఉంటారు. ఎంబీబీఎస్ చదివితే శరీరం గురించి ఏదో తెలుసుకొని జ్ఞానం ఉంది అని అనుకుంటాడు. ఆ శరీరంలో మనసు ఎక్కడుందంటే చెప్పలేడు. అది అభౌతికం, అది ఎక్కడ కనపడేది కాదు. కానీ మనసు ఉంటుందని అందరికీ తెలుసు. మనసు ఎట్లా ఉంటుందో కూడా అందరికీ సుమారుగా తెలుసు. అది తెలియదు. అయినా అక్కడికి వచ్చేటప్పటికి అజ్ఞానం. బయట మాత్రం నాకు ఇంజనీరింగ్ తెలుసు, ఒకడేమో నాకు మెడిసిన్ తెలుసు, ఒకడేమో ఇంకోటి తెలుసు. ఇట్లా రకరకాలుగా అన్ని చాలా తెలుసు, జ్ఞానం అని అనుకుంటూ ఉంటాడు. ఆ బంధంలో పడుతూ ఉంటాడు. ఆ ప్రవృత్తితోనే ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇది మనం ఈ లౌకికమైన జ్ఞానం అనేది సత్వగుణం అని చెప్పుకున్నాం ఇంతకు ముందు. ఆ రకంగా సత్వగుణంలో పడి బతుకుతూ ఉంటాడు. అదొక బంధం. ఆ తర్వాత వచ్చేది చిత్తం. చిత్తం అంటే చైతన్యవంతం చేసుకోవటం. ఇప్పుడు అక్కడ ప్రవృత్తి కిరణము ఇంకా స్మృతి కిరణము రెండు వస్తున్నాయి చిత్తం దగ్గరికి. దాన్ని ఎట్లా చైతన్యవంతం చేసుకుంటుంది అది అన్నది ముఖ్యం. దాన్ని బట్టి అది ఏం చేస్తుంది అనేది ఉంటుంది. నిజానికి తన ఉనికిని చైతన్యవంతం చేసుకొని నేను ఉన్నాను అని అనుకోవటమే దాని యొక్క నిజమైన పని. అట్లా కాకుండా ఈ ప్రవృత్తి కిరణాన్ని పట్టుకొని వీటిని చైతన్యవంతం చేయటం, ఆ చైతన్యంతో బుద్ధి మనస్సు ఇవన్నీ ప్రవర్తిస్తూ ఉండటము, దేహం ప్రవర్తిస్తూ ఉండటము. మనసు కంట్రోల్లో దేహం ఉంటుంది కాబట్టి మనసు చెప్పినట్టుగా దేహం ప్రవర్తిస్తూ ఉంటుంది. అట్లా చేస్తూ ఉండటం అనేది ఈ చిత్తం చేసే పని. ఆ రకంగా బంధంలో పడేస్తుంది. ఇప్పుడు ఇవే ఇంద్రియాలు శుద్ధమైనప్పుడు మన ప్రవృత్తిని మనం శుద్ధం చేసుకోవటం అనే ప్రక్రియను గురించి, ప్రవృత్తి గురించి చెప్పినప్పుడు చెప్పుకున్నాము. అట్లా శుద్ధం చేసుకుంటే సత్వగుణం కాస్త సతఃభావ అన్నాము, సద్భావానికి వెళ్ళటము. రజోగుణమేమో సద్భావం నందు ప్రీతి అని, తమో గుణమేమో సద్భావాన్ని కోరుకోవటం అన్నది, అసద్భావాన్ని అందు దుఃఖించటం అనేది. అట్లా అవి ఎప్పుడైతే వాటిని శుద్ధం చేసుకున్నామో అప్పుడు ఇవన్నీ పోతాయి. అయితే అప్పటిదాకా ఈ గుణములతోటి ఇట్లాగే వీటిని చైతన్యవంతం చేసుకుంటూ అట్లాగే బ్రతుకుతూ ఆ బంధంలోనే బ్రతుకుతూ ఉంటాడు. ఇట్లా బంధంలో బ్రతుకుతూ ఉండటం అంటే ఆ బంధాన్ని తొలగించుకోవటం అనేది, ఆ బంధాన్ని విడవటం అనేది మోక్షం. అది ఎట్లా చేయాలి? స్వస్వరూప అవబోధేన, అంటే తన నిజ స్వరూపాన్ని తెలుసుకొని ఇది నా స్వరూపం కాదు, ఇది దీనివల్ల నాకు దుఃఖం వస్తుంది, దీనివల్ల నాకు బాధలు కష్టాలు వస్తున్నాయి, కొన్ని తాత్కాలిక సుఖాల్లాగా వచ్చిపోతున్నాయి అని తెలుసుకొని తన నిజ స్వరూపానికి ఆధారంగానే ఇది తెలుసుకోవాలి. అట్లాగే దాన్ని విడవాలి. అట్లా విడవటము యందు ఇచ్ఛ, కోరిక, దాన్ని ముముక్షుత్వము అని అన్నారు. ఆ తర్వాత అసలు ఏదైనా గాని, ఒక మనిషి గాని, ఒక పదార్థం గాని, ఒక విషయం గాని, ఏదైనా ఇది లేకుండా నేను ఉండలేను అని అనుకున్నాడంటే అదొక పెద్ద బంధం. ఒక ఫలానా మనిషి లేకుండా నేను ఉండలేను అనుకుంటే అదొక బంధం. ఫలానా పదార్థం లేకుండా నేను ఉండలేను అని అనుకుంటే అదొక బంధం. ఒక విషయం లేకుండా నేను ఉండలేను అని అనుకుంటే అదొక బంధం. ఇట్లా ఏదైనా లేకుండా నేను ఉండలేనంటే అది తప్పనిసరిగా అదొక బంధమే. ఇటువంటి బంధాలన్నీ తొలగించుకోవటం అనేది, విడిచిపెట్టడం అనేది మోక్షము. దాని యందు ఇచ్ఛ, కోరిక, అది ముముక్షుత్వం. ఇప్పుడు ఇదంతా చేయాలంటే అసలు మొట్టమొదట ఒక సమస్య ఉన్నది అన్నది తనకు తెలియాలి. సమస్య ఉన్నది అని తెలిస్తే అప్పుడు ఆ దృష్టితోటి తను ఒక సాధన చేసి దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలి అనేది ఆలోచిస్తాడు. ఇప్పుడు మీరందరూ ఈ అధ్యాత్మ విద్య నేర్చుకుంటున్నారు కనుక మీకు ఈ సమస్య ఎట్లా ఉంది అన్నది మీకు అర్థమవుతుంది. అదే బయట ఎంతో మంది దీని గురించి ఏమాత్రం తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ అసలు ఒక సమస్య ఉన్నదనే తెలియదు. సమస్య ఉన్నదనే తెలియనప్పుడు ఇంకా వాళ్ళు అసలు ఏమాత్రం అవకాశం లేదు వాళ్ళు ఉద్ధరింపబడటానికి. అట్లాగే అదే జీవితంలో పడి కొట్టుకుంటూ ఉంటారు. ఈ సంసారం అంటే జనన మరణ ప్రవాహ రూపమైన ఈ సంసారంలో కొట్టుకుంటూ ఉంటారు. పుడుతూ చస్తూ మళ్ళీ అట్లాగే ఎన్ని జన్మలైనా గాని
అట్లాగే చేస్తూ ఉంటారు. అది మనకి తెలిస్తే మనం దాన్ని ఆ సమస్యను పరిష్కరించుకోవటానికి మనం పెనుగులాడుతూ ఉంటాం, మనం కష్టపడుతూ ఉంటాం. ఇనిషియల్ గా అంటే ఒక దానికి అలవాటు పడిపోయి ఉన్నాం కాబట్టి, ఒక ప్రవృత్తిలో జీవించటానికి అలవాటు పడి ఉన్నాం కాబట్టి, దాన్ని గుర్తించి తన నిజస్వరూపంతో పోల్చి చెప్పుకొని దాన్ని ఎట్లా విడిపించుకోవాలి అన్న దాని గురించి మనం కృషి చేస్తూ ఉంటాం. అది లేని వాళ్లకు అవన్నీ ఏమీ ఉండవు. అట్లా ఈ విధంగా తెలుసుకొని ఎన్ని కష్టనిష్ఠురాలు వచ్చినా గానీ మనం సాధన చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఎందుకు కష్టాలు వస్తాయి అంటే, మనము ఇంతకుముందు వేరే దానికి అలవాటు పడిపోయి ఉన్నాం కాబట్టి, అలవాటు పడిపోయి ఉండి అదే పద్ధతిలో అట్లాగే జీవించటం అనేది అట్లా అలవాటు అయిపోయి ఉంది కాబట్టి, ఆ అలవాటుని మార్చుకొని వేరే రకంగా జీవించటం, దాని నుండి విడిపడటం అన్నది అక్కడ కష్టమని అనిపిస్తుంది. మామూలుగా సామాన్యులు దేన్నైతే కష్టమని అంటారో, సాధకులు ఎప్పుడు వాటిని కష్టాలని అనకూడదు. అవి కష్టాలు కావు, ఇవి నాకు సాధనకు ఒక అవకాశం అని తెలుసుకోవాలి. తన సాధన చేసుకోవటానికి అక్కడ ఏదో కొన్ని అంశాలు ఉండాలి కదా. ఒక కష్టం లాంటిది వస్తే, ఇప్పుడు ఈ పరిస్థితిలో నేను ఎట్లా బిహేవ్ చేస్తాను, నేను ఎట్లా ప్రవర్తిస్తాను, నేను ఎట్లా సవరించుకుంటాను అని సవరించుకోవటానికి ఒక అవకాశం. అది అవకాశంగా తీసుకోవటం అనేది సాధకుని లక్షణం. అట్లా సాధకుడు ఎప్పుడు కూడా కష్టాలు అని అనుకోకూడదు. దేనైనా కానీ, ఎటువంటి సిచ్యువేషన్ లో ఏది జరిగినా గానీ, ఈ పరిస్థితిలో ఒక సాధకుడిగా నేను ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా ప్రవర్తిస్తాను, నా మనసు ఏమవుతోంది చూసుకోవాలి. తితిక్ష గురించి చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం, చింతా విలాపరహితం అని. ఏమాత్రం వరి అనేది లేకుండా, దుఃఖం అనేది లేకుండా ప్రశాంతంగా ఉండి దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలి అన్నది ఎటువంటి పరిస్థితి వచ్చినా గాని, అది సామాన్యంగా తెలియకుండానే చాలా మంది చేస్తూ ఉంటారు. ఇప్పుడు హయ్యర్ పొజిషన్స్ లో ఉన్న వాళ్లకు ఏదైనా జరిగినప్పుడు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు వరి అవుతూ కూర్చున్నాడు అనుకోండి, తను చేయాల్సింది సరిగా చేయలేడు. అదే ఏ వరి లేకుండా ప్రశాంతంగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు దాన్ని సరిగ్గా పరిష్కరించగలుగుతాడు. ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, దేశంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో వస్తుంటాయి ఆయన దగ్గరికి. ఇప్పుడు ప్రధానికి వరి అవుతూ కూర్చుంటే ఏమైనా చేయగలుగుతాడా? ఏం చేయలేడు. ప్రశాంతంగా ఉంటేనే ఎన్ని సమస్యలైనా పరిష్కరించగలుగుతాడు. అట్లాగే ఒక కంపెనీకి ఓ ఎండి ఉన్నాడు అనుకోండి, ఓ డిపార్ట్మెంట్ హెడ్ ఉన్నాడు అనుకోండి, ఏదైనా కానీ, ఒక కుటుంబానికి ఒక పెద్ద ఉన్నాడు, కుటుంబంలో ఏదైనా జరుగుతుంది, దాన్ని ప్రశాంతంగా ఉంటే పరిష్కరించుకోగలడు. అదే దానికి ఆవేశపడిపోయి కోపతాపాలతోటి అట్లా ఎగురుతూ ఉంటే ఏం చేయలేడు, ఏ సమస్యను పరిష్కరించలేడు. ఇది లౌకికంగా మనకు తెలిసిన నీతియే. అట్లాగే పారమార్థికంగా మనం అసలు చేయకూడని పని అది. ప్రశాంతంగా ఉండి ఏదైనా కానీ తన సాధన తను చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నా గానీ, ఏం చేయబోతున్నా గానీ, అది నా సాధన పరంగా నేనేమవుతున్నాను అన్న చూసుకుంటూ ఉండాలి. నా మనసులో ఏం జరుగుతోంది అన్న చూసుకుంటూ ఉండాలి. అది ఒక సాధకుని యొక్క లక్షణం. ఇంకా ఇప్పుడు ఇది ఈ శ్లోకానికి అర్థము, వివరణ. ఆ తర్వాత ఇప్పుడు ఈ సాధన చేసే వాళ్ళని ఒక నాలుగు విధాలుగా విభజించారు. దాంట్లో అతి అల్పమైన లెవెల్, అతి తక్కువ స్థాయి సాధన ఎట్లా ఉంటుంది అంటే, మోక్షం కావాలి అని అందరూ కోరుకునేదే, సాధకులందరూ కోరుకునేదే. అయితే అతి తక్కువ స్థాయిలో ఉన్నవాడు ఎట్లా అనుకుంటాడంటే, ఓకే ఈ జన్మలో వస్తే సరే, ఒకవేళ రాకపోతే మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది కదా, అప్పుడైనా వస్తుంది, లేకపోతే ఆ తర్వాత ఇంకో జన్మ వస్తుంది కదా, అప్పుడైనా వస్తుంది అనుకునే లెవెల్ ఒక సాధకుడు, అతి తక్కువ స్థాయి సాధకుడు అన్నమాట. దాన్ని ఏమన్నారు, అతి మంద అన్నారు. మంద అంటే మామూలుగా మంద బుద్ధి అని మనం వాడుతూ ఉంటాం కదా, అటువంటి అన్నమాట. దాన్ని ఇంగ్లీష్ లో వెరీ డల్ అన్నారు, అతి మందం. దానికంటే ఇంకా కొంచెం బెటరు ఎట్లా ఉంటారంటే, మోక్షం కావాలి కానీ నా బాధ్యతలన్నీ తీరిన తర్వాత నేను సాధన చేస్తాను. బాధ్యతలు అంటే ఏముంటాయి బాధ్యతలు? ఇప్పుడు
కుటుంబం, మరి ఒక సొంత ఇల్లు అనేది ఒకటి ఉండాలి కదా. ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే ముందు ఒక స్థలం కొనుక్కోవాలి, ఎక్కడో లోన్ తీసుకోవాలి, ఇల్లు కట్టాలి. దానికి చాలా తతంగం ఉంటుంది, ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత పిల్లల్ని చదివించాలి, పెళ్లిళ్ళు చేయాలి, ఇంకా ఏదేదో చేయాలి, వాళ్ళందరినీ స్థిరపరచాలి. అప్పుడు ఇవన్నీ అయ్యేటప్పటికి రిటైర్ అయిపోతాడు, ముసలాడు అయిపోతాడు, ఇంకా ఏం చేయగలిగిందే ఉండదు అక్కడికి. అప్పుడు నేను చేస్తాను అని అనుకుంటాడు. ఈ స్థాయి వాళ్ళని ఏమన్నారంటే మంద అన్నారు, అంటే డల్ అన్నమాట. దీనికంటే కొంత ఉన్నత స్థాయి వాళ్ళు ఎట్లా ఉంటారంటే వీలైనంత త్వరలో నాకు కావాలి మోక్షం, వీలైనంత త్వరలో చేస్తాను, కొద్దిగా బెటర్ అన్నమాట. కొంత చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటే కొంత పురోగతి అనేది వస్తూ ఉంటుంది. ఇది మధ్యమ స్థితి అని అన్నారు, మిడిల్ లెవెల్. ఇంకా హైయెస్ట్ లెవెల్ సాధకుడు ఎట్లా ఉంటాడంటే నాకు ఇప్పుడే ఇక్కడే మోక్షం కావాలి అని అనుకుంటాడు అనమాట. అది తీవ్ర స్థాయి అని అన్నారు. ఆ తీవ్ర స్థాయిలో సాధన చేస్తూ ఉంటాడు. ఆ తీవ్ర స్థాయిలో చేసేవాడు వాడి మనోభావం ఎట్లా ఉంటుందంటే నీళ్లలో మునిగిపోతున్న వాడు గాలి కోసం ఎట్లా అయితే కొట్టుకుంటూ ఉంటాడో అట్లా కొట్టుకుంటూ ఉంటాడనమాట. నాకు మోక్షం కావాలి, అది ఒక్కటే నాకు ఎన్నో ధ్యేయాల్లో ఇదొక ధ్యేయం కాదు, ఇదొక్కటే నా ధ్యేయం అన్నట్టుగా. అది తీవ్ర స్థాయి సాధన. పాతంజలి యోగ సూత్రాలలో కూడా తీవ్ర సంవేగానాం ఆసన్న అన్నారు, అంటే తీవ్రంగా చేసేవాడికి చాలా దగ్గర అవుతుంది అది అని. ఆ విధంగా తీవ్ర స్థాయి సాధకుడు ఇట్లా ఉంటాడు. ఇంకా ఈ విధంగా చెప్పారు. ఇది తన ముముక్షుత్వం అనే అంశము ఈ విధంగా ఉంటుంది. శాసన చతుష్టయ సంపదలో ఉండే 4 అంశాలు. మొదటిది నిత్యానిత్య వస్తు వివేకము, తర్వాత ఇహాముత్ర ఫలభోగ విరాగము, ఆ తర్వాత సమాధి షట్క సంపత్తి, తర్వాత చివరిది ముముక్షుత్వము. దీంతో సాధన చతుష్టయ సంపద అనేది పూర్తి అవుతుంది. దీంట్లో ఇది పూర్తయిన తర్వాత తన నిజ జ్ఞానాన్ని పొందటానికి యోగ్యత వస్తుందన్నమాట. అంటే ఇదంతా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నది గత 9 ప్రవచనాల నుండి సాధన చతుష్టయ సంపద సాధన గురించే చెప్పుకుంటున్నాం మనం. ఇదంతా కూడా ప్రీ క్వాలిఫికేషన్. ఇప్పుడు సాధన నిజమైన జ్ఞానాన్ని పొందటానికి ఇది ప్రీ క్వాలిఫికేషన్. ఇదంతా చేస్తే అప్పుడు మనకు క్వాలిఫికేషన్ వస్తుంది. ఆ క్వాలిఫికేషన్ వచ్చి మనం ఒక సద్గురువుని ఆశ్రయించి జ్ఞానాన్ని సంపాదించి దానికి కావలసిన సాధన చేస్తూ వేదాంత పరంగా విచారణ చేసుకుంటూ దాన్ని పొందాలి. అప్పుడు ఎట్లా ఉంటుందంటే ఈ తీవ్ర సంవేగానాం ఆసన్న అని అన్నట్టుగా గురువు బోధ చేస్తూ ఉంటే ఎట్లా ఉంటుందంటే మోక్షం గురువు ఎట్లా బోధ చేస్తారంటే మోక్షం అనేది అది ఎక్కడో, తన నిజస్వరూపం అనేది ఎక్కడో ఉన్నది కాదు, అది నీలోనే ఉన్నది. నీలో ఉన్నది నీకు చూపిస్తారంతే. ఎక్కడి నుంచో తీసుకొచ్చి నీ నిజస్వరూపాన్ని నీకు ఇవ్వరు. తనలోనే ప్రతి వ్యక్తిలో తన నిజస్వరూపం అనేది అదే. దాన్ని ఒక మబ్బు ఆవరించినట్లుగా, ఒక ఏదో సూర్యుడికి మబ్బు ఆవరిస్తుందని మనం చెప్పుకుంటాము, కానీ నిజానికి అది సూర్యుడిని ఆవరించదు, మనల్నే ఆవరిస్తుంది. ఎందుకంటే సూర్యుడి నుంచి మబ్బు అనేది చాలా దూరం ఉంటుంది, మనకి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి మనకే ఒక మబ్బు ఆవరించే సూర్యుడు కనపడనట్లుగా ఆ జ్ఞానం సూర్యుడిని ఎప్పుడు కూడా, కాంతిని ఎప్పుడు కూడా, వెలుగును ఒక జ్ఞానంతో పోలుస్తారు. అది ఆవరించటం వల్ల ఒక అజ్ఞానంలో పడి బతుకుతున్నాం మనం. ఆ మేఘాన్ని తొలగించుకుంటే మనకు ఆ వెలుగు అనేది వస్తుంది. వెలుగు వస్తే మనకు అన్ని స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. అట్లా తన
నిజస్వరూపం అనేది తనలోనే ఉన్నది, బయటెక్కడో లేదు. బయటెక్కడో ఉంటే తను కష్టపడి సంపాదించుకోవాల్సింది కాదు, అది తనలోనే ఉన్నది. కాకపోతే అది ఆవరింపబడి ఉన్నది. ఆ ఆవరణను తొలగించుకోవాలి. దేంతోటి ఆవరింపబడి ఉన్నది అంటే ఈ త్రిగుణాత్మక ప్రవృత్తితోటి, ఈ గుణములు గాని, విషయ వాసనలు గాని, వీటితోటి ఆవరింపబడి ఉన్నది. వాటిని తొలగించుకుంటే తన జ్ఞానం తన నిజస్వరూపం తనకే ప్రసరిస్తుంది, తనకే తెలియబడుతుంది. అది తెలుసుకోవటానికి గురువు తనకు బోధ చేస్తారు. గురువు చేసే బోధ ఎట్లా ఉంటుందంటే, ఆ బోధను నువ్వు అర్థం చేసుకుంటే నీకు మోక్షం అనేది ఎప్పుడో ఒక సంవత్సరం తర్వాత రాదు, ఎప్పుడో ఒక వారం తర్వాత వస్తుంది అన్నది కాదు, ఒక గంట తర్వాతనో ఒక క్షణం తర్వాత వస్తుంది అన్నది కూడా కాదు. ఈ క్షణంలోనే, ఇక్కడే వస్తుంది అన్న లెవెల్లో ఉంటుంది అక్కడ బోధ. ఏంటంటే నిజాన్ని తెలుసుకోవటమే కదా, తెలుసుకుంటే తన నిజస్వరూపం ఏంటో తను తెలుసుకోవటమే. అయితే దానికి ఈ ప్రీ క్వాలిఫికేషన్స్ అన్ని ముందు తను పొంది ఉండాలి. పొంది ఉండి తర్వాత విచారణ చేసుకుంటూ ఉండి, గురువు ఎట్లాగైతే బోధ చేస్తారో దాన్ని తగిన విధంగా విచారణ చేసుకుంటూ ఉండటం. అట్లా విచారణ చేసి ఒక్కొక్క అంశాన్ని దృఢం చేసుకుంటూ రావటం. ఇప్పుడు సాధన అని మనం ఏదైతే ముందు నుంచి ఇప్పుడు ఈ 9 ప్రవచనాల్లో చెప్పుకుంటున్నామో ఎటువంటి సాధన చేయాలి అని, మొట్టమొదటి 7 ప్రవచనాల్లో కేవలం ఒక తన నిజ స్వరూపం ఏంటి, ఇప్పుడు ఏ స్థితిలో బ్రతుకుతున్నాడు అని ఇంకా అనే కొన్ని ఇతర విషయాలు చెప్పుకున్నాము. తర్వాత 9 ప్రవచనాలు కేవలం సాధన గురించి, సాధన చతుష్టయ సంపద గురించే చెప్పుకుంటున్నాము. ఈ రకంగా తెలుసుకొని సాధన చేయటం అనేది కొంతవరకు చేసి క్వాలిఫై అవ్వాలి. ఇప్పుడు ఏదైనా ఒక ఉద్యోగానికైనా, ఒక హైయర్ స్టడీస్కి వెళ్ళాలన్నా కూడా క్వాలిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది, ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది, ఒక ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. మరి దాంట్లో పాస్ అవ్వాలంటే ముందు ఆ క్వాలిఫికేషన్ మనకు ఉండాలి. ఇవన్నీ కూడా ఇప్పటిదాకా చెప్పిన ఈ అంశాలన్నీ కూడా ఇవన్నీ క్వాలిఫికేషన్. ఈ క్వాలిఫికేషన్ మనం మీట్ అయితే అప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఒక గురువును పొందాలి. ఒక సద్గురువు, శ్రద్ధ అనే అంశం కింద ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. గురువు, పరమాత్మ, శాస్త్రములు అని. పరమాత్మనైనా శాస్త్రాన్నైనా వివరించి చెప్పగలిగింది గురువే అని, ఆ గురువు యందు విశ్వాసం ఉండాలి అని, ఉంటేనే అది జరుగుతుందని. అట్లా అయితే అక్కడ ఒక సద్గురువు కావాలి. మామూలుగా ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే ఎక్కడ చూసినా అన్ని మోసాలే, అందరూ మోసం చేసేవాళ్లే, ఎవరో ఏదో చేసేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ గురువులు అనుకొని మనం నమ్మితే మనకు భంగపడతాం. అయితే అక్కడ మన వివేకాన్ని ఉపయోగించి మనము ఆ గురువును వెతుక్కోవాలి. అది వీడి అనుభవం కూడా వీడు చెప్పాడు ఎట్లా వచ్చాడు అన్నది. అట్లాగే ఎవరికి వాళ్ళకే సృష్టి హెల్ప్ చేస్తుంది. ఎటువంటి సాధకుడికి తగిన గురువును వాళ్లకు పొందించటం అనేది, అవైలబుల్ గా చేయటం అనేది అది చేస్తూ ఉంటుంది. అట్లా తెలుసుకొని అటువంటి సద్గురువును పొంది వారి యందు పూర్తి విశ్వాసంతో ఉండి ఆ జ్ఞానాన్ని పొందాలి. ఎట్లా ఈ వేదాంతంలో ఎట్లా విచారణ చేసుకోవాలి, ఏంటి అనేక ప్రశ్నలు ఉంటాయి. అసలు నేనెవరు, ఈ సృష్టి అంటే ఏంటి, భగవంతుడు ఏంటి, అవన్నీ గురువు వాటిని ఆన్సర్ చేయగలుగుతారు. వాటిని సరి అయిన పర్స్పెక్టివ్ లో పెట్టి ఏది ఎట్లా అన్నది చెప్పగలుగుతారు. దాన్ని అయితే అది గ్రహించి తనే దాన్ని విచారణ చేసుకోవాలి. ఆ విచారణ మాత్రం తనే చేసుకొని తనే ధృవపరుచుకోవాలి. ఏదైతే ప్రవచనాల్లో చెప్తున్నారో దాని గురించి మనం బయట మళ్ళీ విచారణ చేసుకొని అది సరి అయినదేనా కాదా, నా జీవితంలో ఇటువంటి సంఘటనలు ఏమైనా జరిగినాయా లేదా, వాటిలో ఇక్కడ చెప్పినట్లుగానే జరుగుతున్నదా లేదా అన్నది అట్లా విచారణ చేసుకొని ఎవరికి వాళ్లే దాన్ని ఆ చెప్పింది కరెక్టే, ఇదే సత్యం, నేను ఇప్పుడు బతుకుతున్న బ్రతుకు కరెక్ట్ కాదు అన్నది ధృవపరుచుకొని అట్లా తనకు తానే చేసుకుంటూ ఉంటేనే అది సాధ్యమవుతుంది. మామూలుగా శ్రవణం తర్వాత మననం అన్నారు, దాన్ని మననం చేస్తూ ఉండాలి. ఆ తర్వాత నిధిధ్యాసనం అంటే తను నిశ్చయం చేసుకోవటానికి
దాని గురించి ఇట్లా విచారణ చేసుకొని నిశ్చయం చేసుకోవాలి. తన జీవితంలో జరిగిన సంఘటనలు కానీ, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితాల్లో జరిగిన సంఘటనలు కానీ అన్ని మనకే జరగాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళకు కూడా జరిగినవి మనకు తెలుస్తూ ఉంటాయి కొన్ని సంఘటనలు. వాటిని బట్టి కూడా మనం విచారణ చేసుకోవచ్చు. అట్లా రకరకాలుగా విచారణ చేసుకొని ఏది సత్యం, ఏది తన నిజస్వరూపం ఇది అన్నది కరెక్టేనా, ఇది ఇట్లా భ్రాంతిలో ఉన్నాం అన్నది కరెక్టేనా అన్నది అవన్నీ తెలుసుకొని విచారణ చేసుకుంటూ ఉంటే అప్పుడు దృఢమవుతుంది. ఇప్పుడు దీనికి ఇంకా మామూలుగా బయట అనేక మార్గాలు ఉన్నాయి. ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము. ఒక భక్తి మార్గం అని, లేకపోతే యోగాసనాలు వేయటాలు ఇట్లాంటివని, మెడిటేషన్ అని, ఇంకా ఎన్నో ఉన్నాయి బయట. అయితే ఇవన్నీ పనికొస్తాయా పనికిరావా అంటే కొంతవరకు పనికొస్తాయి. ఎంతవరకు పనికొస్తాయి? తన మనసును శుద్ధి చేసుకోవటం వరకు అవన్నీ పనికొస్తాయి. మనం ఇంతకు ముందు కూడా శమం గురించి చెప్పుకున్నప్పుడు మనోనిగ్రహం గురించి యోగ సూత్రాలలో కొన్ని సూత్రాలు చెప్పుకున్నాం మనం. ఆ సూత్రాలను బట్టి ఎట్లా అభ్యాసం చేయాలి అన్నది, ఎట్లా చిత్తవృత్తులను నిరోధించటం అని యోగంలో చెప్పారు. అట్లాగే మనసును నిగ్రహించటం అనే దానికి అవే సూత్రాలు మనం వాడుకొని చేయొచ్చు అని మనం అప్పుడు వివరంగా చెప్పుకున్నాం. అట్లాగే ఈ అనేక మార్గాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కేవలం మనసుని శుద్ధి చేయటానికే పనికొస్తాయి గాని జ్ఞానానికి మాత్రం ఇవన్నీ పనికిరావు. జ్ఞానం అనేది, జ్ఞానంతోటే మోక్షం వస్తుంది గాని వీటన్నిటితోటి మోక్షం అనేది రాదు. ఇప్పుడు ఎంత గొప్ప భక్తుడైనా గాని చివరికి జ్ఞానం పొందుతారు. పొంది అట్లాగే ఆ జ్ఞానంతోటే మోక్షం అనేది దొరుకుతుంది గాని యవహ్నివత్ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి అని అన్నారు. అంటే మనం అన్ని పదార్థాలు ఉండి, వంట పదార్థాలు ఉండి ఎన్ని ఉన్నా గాని కింద అగ్ని అనేది లేకపోతే వంట అనేది జరగదు. అట్లాగే జ్ఞానం లేకుండా మిగతా ఎన్నున్నా గాని మోక్షం అనేది సిద్ధించదు. కనుక జ్ఞానం అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. అది ఒక సద్గురువు ద్వారానే దొరుకుతుంది. వేరే అన్ని ఉపాయాలు కూడా కేవలం మనసును శుద్ధి చేసుకోవటం వరకే పనికొస్తాయి. అది అవసరమే. అది మనసు శుద్ధంగా ఉంటేనే ఈ మిగతావన్నీ శమము, తర్వాత దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము ఇవన్నీ చెప్పుకున్నాం మనం. తర్వాత చివరికి మోక్షత్వం, మోక్షాన్ని స్థిరంగా నిశ్చయంగా కోరటం అనేది అది. దీని తర్వాత మనకు క్వాలిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ జ్ఞానాన్ని పొందాలి. అది ఒక గురువు తప్ప వేరే ఇంకెవరు కూడా ఆ పని చేయలేరు. కనుక మనం ఒక గురువుని ఆశ్రయించాలి. దానికి భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉన్నది. తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఆ జ్ఞానం ఎట్లా లభిస్తుంది అంటే ఒక జ్ఞానిని జ్ఞానినస్తత్వదర్శినః అన్నాడు. అంటే తత్వాన్ని దర్శించిన జ్ఞాని, అంటే అనుభవపూర్వకంగా తెలిసిన జ్ఞాని. కేవలం ఒక పుస్తకాలు చదవటం వలనో వినటం వలనో వచ్చిన జ్ఞానం కాదు. దాన్ని అనుభవించి అనుభవపూర్వకంగా దాన్ని తెలిసిన ఆ జ్ఞాని అయిన ఒక గురువును వారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి ప్రణిపాతేన అన్నారు. సాష్టాంగ నమస్కారం చేసి వారికి సేవయ శుశ్రూష చేస్తూ పరిప్రశ్నేన అంటే వినమ్రంగా వారిని మనకున్న సందేహాలను అడిగి తెలుసుకోవటం అనేది మామూలుగా స్టాండర్డ్ గా చెప్పే పద్ధతి. ఇది కాకుండా ఎక్కడో కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉండవచ్చు. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు, ఆయనకి గురువు అంటూ ఎవరు లేరు. ఎంతో జన్మాంతర సంస్కారం ఉండి ఉంటుంది. ఈ జన్మలోనే తనంతటి తనే తపస్సు చేసుకున్నారు, మోక్ష సిద్ధిని పొందారు. అది మనకి స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అయితే అవన్నీ ఎక్సెప్షనల్ కేసెస్. మనం అందరం ఎక్సెప్షనల్ కేసెస్ ఏం కాదు. అంత ఎక్సెప్షనల్ కేసు అయితే మరి ఎప్పుడో చిన్నప్పుడే తెలిసిపోతుంది. అది ఇంత వయసు వచ్చిందాకా తెలియకుండా ఉండదు. అట్లా కనుక ఎవరన్నా కనుక మనం గురువు ద్వారానే వెళ్ళాలి. గురువు ద్వారా వెళ్తేనే జ్ఞానం అనేది లభిస్తుంది. దానికి మనం చేయవలసిన కృషి మనం చేయాలి. ఇప్పుడు
ఆ, వీడికి ఈ మధ్య ఆరోగ్యం అంత బాగా ఉండటం లేదు. ఇంకా ఎక్కువ కాలం ఈ ప్రవచనాలు ఇట్లా చెప్తూ ఉండలేడు. అందుకని మీకందరికీ కావాల్సిన ఒక సద్గురువుని గురించి శ్రీకృష్ణానంద మఠంలో స్వామివారితో చర్చించాడు గత వారం. చర్చించి స్వామివారు మఠంలో ఇప్పుడు స్వామివారికి కూడా వయసు చాలా ఎక్కువైపోయింది. వారు బోధించలేరు ఇప్పుడు. అందులో ఇంత దూరం ప్రయాణించి ఇక్కడ ఫ్యాక్టరీకి వెళ్ళి టారండికి వెళ్ళి అక్కడ ఒక రోజు ఇక్కడ ఒక రోజు బోధించాలంటే చాలా కష్టం. కనుక మఠంలో సాధుమాత వారని స్వామివారి తర్వాత నెక్స్ట్ ఇన్ఛార్జ్ మఠానికి. వారు చాలా జ్ఞానం ఉన్నవారు. మఠంలోనే ఉంటూ స్వామివారికి శుశ్రూష చేస్తూ మొత్తం జ్ఞానం అంతా పొందారు. ఆ తర్వాత తన అనుభవంలో వారు అనుభూతులు పొంది నిజంగా అనుభవపూర్వకంగా చెప్పగలరు. ఎన్నో సంవత్సరాల నుండి ప్రవచనాలు చేస్తూ ఉన్నారు. కనుక వారైతే సరిగ్గా ఉంటుంది మీకు అని అనుకున్నాడు వీడు. అనుకొని స్వామివారి దగ్గరికి వెళ్లి పర్మిషన్ తీసుకున్నాడు. మాతవారి పర్మిషన్ కూడా తీసుకున్నాడు. వారు ఒప్పుకున్నారు రావటానికి. కనుక వచ్చే వారం నుండి వారు వచ్చి మీకు బోధ చేస్తారు. ఆ బోధతోటి మీరందరూ ఈ అధ్యాత్మ విద్యలో ఉత్తీర్ణులై చక్కగా సాధన చేసుకుంటూ మోక్షాన్ని పొందాలి. అదే ధ్యేయం. మొట్టమొదట ఏదైతే మనం ఒక ధ్యేయంగా చెప్పుకున్నామో శాశ్వత సుఖం పొందాలి, ఇంకా దుఃఖాలన్నీ పోవాలి, తన నిజస్వరూపంలో ప్రశాంతంగా తృప్తిగా ఉండగలగాలి అన్నది. అది నెరవేరాలంటే దానికి తగిన గురువు మీకు అవసరం. దాని గురించి ఈ ఏర్పాటు చేయటం జరిగింది. మీరు చక్కగా వారు చెప్పింది విని ఇంకా వీడికంటే చాలా బాగా చెప్పగలరు. ఎందుకంటే చాలా అనుభవం ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ప్రాక్టికల్ గా అనుభూతితో తెలుసుకున్నారు కనుక ఇంకా చాలా బాగా చెప్పగలరు. వారు చెప్పేదాన్ని చక్కగా విని మీరందరూ కూడా ఉత్తీర్ణులు కావాలి. ఇందాక చెప్పినట్లుగా తీవ్ర సంవేగాన ఆసన్న అని తీవ్ర స్థాయిలో సాధన చేసే వాళ్ళది ఎట్లా ఉంటుందంటే అటువంటి గురువులు బోధ చేస్తూ ఉంటే ఎట్లా ఉంటుందంటే సరిగా శ్లోకం గుర్తుకు రావటం లేదు. అధునైవ సుఖీ శాంత బంధముక్తో భవిష్యసి యది దేహం పృథకృత్య చితి విశ్రామ్య తిష్టసి అధునైవ సుఖీ శాంత బంధముక్తో భవిష్యసి అన్నారు. నీ దేహాన్ని గనక వేరు చేసి, ఇందాక మనం బంధం అని ఎట్లాగైతే దేహంతో బంధం చెప్పుకున్నామో అట్లా ఆ దేహంతో బంధం అని గుర్తించి తన నుండి వేరు చేసి, అంటే ఫిజికల్ గా అక్కడ చేయాల్సిందేం లేదు, చేయాల్సిన సాధన అంతా మనసులోనే దేహం నేను అని ఏదైతే అనుకుంటున్నావో అది కాదని దాన్ని సెపరేట్ చేసి వేరు చేసి, పృథక్ భావం అంటారు దాన్ని వేరు చేసి చితి విశ్రామ్య తిష్టసి అన్నారు. అంటే సచ్చిదానందంలో చిత్ అనే దాన్ని తన ఎరుకను, సచ్చిదానందంలో ఉనికి చైతన్యం యొక్క ఎరుకను దాని అందు విశ్రాంతిగా ఉండి, అంటే మనసులో దాని అందు విశ్రాంతిగా ఉండి బయట ఏం జరుగుతున్నా దాని గురించి సుఖ దుఃఖాలు పొందకుండా అట్లా విశ్రాంతిగా ఉండగలిగితే అధునైవ సుఖీ శాంత, ఇప్పుడే ఈ క్షణంలోనే సుఖము శాంతి అనేది లభిస్తాయి. ప్రశాంతత అనేది, సుఖం అనేది ఇప్పుడే ఈ క్షణంలోనే లభిస్తాయి. బంధముక్తో భవిష్యసి అన్నారు. బంధం నుండి ముక్తుడు అవుతావు అని అన్నారు. ఆ రకంగా బంధం నుండి బంధాలను తొలగించుకోవాలి, ముక్తుడు కావాలి. అది ఈ అష్టావక్ర గీతలో ఈ శ్లోకం ఉన్నది. అట్లా చేయగలగటం అనేది తీవ్ర సంవేగాన ఆసన్న, తీవ్ర స్థాయిలో సాధన చేయటం అనేది మన జన్మాంతర సంస్కారాన్ని బట్టి మనం ఎంత చేయగలుగుతాం అనేది ఎవరికి వాళ్ళకి తగినట్లుగా వాళ్ళు చేసుకోండి. చక్కగా ఉత్తీర్ణులు కాండి. అంటే వీడు రావటం మానేయాడు, వీడు కూడా వస్తూ ఉంటాడు, వీలైనప్పుడల్లా చేతనైనప్పుడల్లా వస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు. వీడు కూడా అది జరుగుతుంది. కనుక ఇవన్నీ చేసుకోండి.
ఆ తర్వాత ఇప్పటిదాకా మనం ఈ గత 16 ప్రవచనాల్లో ఏం చెప్పుకున్నాము అన్నది బ్రీఫ్ గా ఒకసారి ఓవర్వ్యూ చూద్దాము. ఇప్పుడు ఈ ధ్యేయాలతోటి, ఇప్పుడు చెప్పిన ధ్యేయంతో మనం ఈ అధ్యాత్మ విద్య తెలుసుకోవటం అనేది మొదలు పెట్టాము. మొట్టమొదట బాహ్య దృష్టి గురించి చెప్పుకున్నాము. బాహ్య దృష్టి అంటే మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జీవితంలో ఏదేది తన ధ్యేయం అని అనుకుంటున్నాడో, ఏదేది జీవన విధానం అని అనుకుంటున్నాడో వాటి గురించిన అనేక అంశాల గురించి మనం చెప్పుకున్నాం. అవి ఇప్పటికే 3-4 సార్లు చెప్పుకున్నాం కాబట్టి మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. అవన్నీ వాటిలో దేంట్లోనూ కూడా ఒక శాశ్వత సుఖం అనేది రావటం లేదు అన్నది గుర్తించాము. ఆ తర్వాత బాహ్య దృష్టి నుండి అంతర్దృష్టికి మరలాలని, అంతర్దృష్టికి మరలినప్పుడు ఇవన్నీ ఈ అంశాలన్నీ వస్తాయి. లోపల దేహం, ఇంద్రియాలు, మెదడు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, తెలివి, సవరణ, జ్ఞానం, ప్రవృత్తి, సచ్చిదానంద స్మృతి, సచ్చిదానందములు, ఆ ఉనికి, అన్నిటికంటే హైయెస్ట్ ఉనికి అంటే పరమాత్మ స్వరూపం అని తెలుసుకున్నాము. అక్కడి దాకా ఆ అంశాలన్నీ కూడా వివరంగా చెప్పుకున్నాము. ఆ తర్వాత ప్రవృత్తి గురించి, త్రిగుణాత్మక ప్రవృత్తి, ఆ ప్రవృత్తి లో ఉండే 3 గుణముల గురించి, వాటి లక్షణాలను మనం కొంత బ్రీఫ్ గా చెప్పుకున్నాము. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది. వీడికి బాగా గుర్తు 28 ఏళ్ల క్రిందట మఠంలో స్వామివారు ఒకసారి సత్వగుణము, దాన్ని శుద్ధం చేసుకుంటే శుద్ధ సత్వము, ఆ సత్వగుణంలో ఉన్నవాడికి శుద్ధ సత్వంలో ఉన్నవాడికి తేడా ఎట్లా ఉంటుంది అని చెప్పటానికి 110 గంటల ప్రవచనాలు చెప్పారు. అంటే దాదాపుగా ఒక 70-80 ప్రవచనాలు ఒక్క అంశం మీద చెప్పారు అప్పట్లో. అది వీడికి ఎప్పటికీ గుర్తుంటుంది. అది ఆ తేడాన్ని గుర్తించటానికి, అది అట్లా మనం చెప్పుకోవాలంటే ఎంతైనా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం మొదలుపెట్టింది కేవలం ఒక కాన్సెప్ట్ లెవెల్లో చెప్పుకుందాము అన్నది ఆ ధ్యేయంతో మొదలు పెట్టాము. కాబట్టి కాన్సెప్చువల్ గా ఏమేమి ఉంటాయి, ఏ అంశాలు ఉన్నాయి అన్నది మనం తెలుసుకున్నాము. అట్లాగే ఈ లక్షణాలన్నీ తెలుసుకున్న తర్వాత తన సచ్చిదానంద లక్షణముల గురించి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు అదే సచ్చిదానంద లక్షణములను తప్పుగా అన్వయించుకోవటం వల్ల దేహమే నేను అని ఎట్లా అనుకుంటున్నాడు అన్నది మనం అప్పుడు వివరంగా చెప్పుకున్నాము. దాన్ని దేహాత్మ భావం అని అంటారు. ఇవాళ చెప్పుకున్న దాన్నే ఇంకా కొంచెం ఆ లక్షణాలతోటి అన్వయం చేసి చెప్పుకున్నాం అప్పుడు. ఆ తర్వాత జీవాత్మ భావం అనేది, ఇప్పుడు మనం ఏ అంశాలతోటి ఇదే జీవితం అని మనము జీవిస్తున్నాము. ధనమే ముఖ్యము, పవర్ ఉండాలి, కీర్తి ప్రతిష్టలు ఉండాలి, మహత్వాకాంక్ష, ఇంకా ఫ్యాషన్స్ అని, సోషల్ నామ్స్ అని, ఇట్లా అనేక అంశాల గురించి ఏవైతే మన ప్రస్తుత జీవితంలో వస్తున్న విషయాలు ఉన్నాయో వాటి గురించి చెప్పుకున్నాము. అవే వాటన్నిటినీ ఈ సచ్చిదానంద లక్షణంలోనే తప్పుగా అన్వయించుకోవటం వల్ల ఎట్లా వస్తున్నాయి అన్నది అక్కడ చెప్పుకున్నాము. ఆ తర్వాత ఆత్మయే సత్యం, జగత్తు లేదు అన్న విషయాన్ని మనం ఎట్లా నిశ్చయించుకోవాలి అన్నది కొంత చెప్పుకున్నాము. ఆ తర్వాత బ్రీఫ్ గా అసలు ఈ సృష్టిలో ఉన్న అన్ని పదార్థాలు కూడా, అన్ని ప్రాణులు కూడా, అన్నిటికీ ఆధారమైనది సచ్చిదానంద స్మృతియే. ఇక్కడ అది తప్ప ఇంకో ఈ వ్యక్తం అవుతున్న అన్నిటికీ కూడా అన్నిటిలోనూ సచ్చిదానంద స్మృతియే ఉన్నది, అది తప్ప వేరే పదార్థమే లేదు అన్నది కొద్దిగా బ్రీఫ్ గా 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పుకొని సాధనలో కొంత ముందుకు పోయిన తర్వాత దాని గురించి బాగా తెలుస్తుంది, అర్థమవుతుంది. ఇప్పుడు తగిన సమయం కాదని చెప్పుకున్నాము. ఇప్పుడు మీరు ఒక స్థాయికి వచ్చారు, ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఆ స్థాయి వస్తుంది, అప్పుడు అది కూడా మీకు అర్థమవుతుంది. దాని తర్వాత ఇంకా ఎన్నో విషయాలు చెప్పుకున్నాము. ఇట్లాగే ఈ బంధం, మోక్షం గురించి కూడా అప్పుడు కొంత చెప్పుకున్నాము. ఆ తర్వాత ఒక వస్తువు మీద ప్రీతి అనేది ఎట్లా ఉంటుంది, అసలు వస్తువులో ఉందా మనలో ఉందా అన్నది వివరించి చెప్పుకున్నాము. ఇంకా ఇట్లాగే ఎన్నో విషయాలు, కొన్ని అంశాలు బ్రీఫ్ గా అక్కడక్కడ టచ్ చేసి ఓవరాల్ గా ఒక పర్స్పెక్టివ్ అనేది వచ్చేటట్లుగా దాన్ని చెప్పుకోవటం జరిగింది. ఇంకా మధ్యలో ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలుగా కూడా మనం జీవితంలో ఇప్పుడు మరణించిన తర్వాత ఏమవుతుంది, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, నరకం అంటే ఎట్లా ఉంటుంది, అవన్నీ కూడా మనం ఆ సందర్భంగా చెప్పుకున్నాము.
ఈ భక్తి మార్గం కానీ వేరే మెడిటేషన్ అని కానీ అవి ఇవి చాలా ప్రశ్నలు వచ్చినాయి, మంచి మంచి ప్రశ్నలు వచ్చినాయి. వాటన్నిటికీ కూడా సమాధానంగా ఎన్నో విషయాలు చెప్పుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు గత 9 ప్రవచనాల నుండి కూడా కేవలం సాధన చేయటం యొక్క కొన్ని అంశాలు చెప్పుకొని అక్కడ నుండి సాధన చతుష్టయం గురించే చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఈ చెప్పిన అంశాలను మీరు కొంత మననం చేసుకొని కొంత మీరు దాన్ని ప్రాక్టీస్ లో పెట్టుకుంటే మీకు ఆ క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. ఆ క్వాలిఫికేషన్ తోటి అప్పుడు గురువు ఎట్లా విచారణ చేసుకోవాలనేది, ప్రాక్టికల్ గా ఎట్లా ఏం చేయాలి అన్నది ఇంకా డీటెయిల్డ్ గా బోధిస్తారు. దాని ఆధారంగా మీరు విచారణ చేసుకొని మీరు ఇంకా సాధనలో పురోగతి అనేది పొందాలి. ఇప్పుడు దీని తర్వాత తెలుసుకోవాల్సిన అంశాలు కూడా ఆత్మవిచారణ అని ఒక పుస్తకం ఉన్నది. ఆ పుస్తకం ఈరోజు ఇక్కడెక్కడ పెట్టి ఉంటారు. వెళ్ళేటప్పుడు అందరూ తల ఇక్కడ పెట్టారు, ఇటు దారిలో పెట్టకపోయారు, వెళ్ళేటప్పుడు ఇట్లా తీసుకొని వెళ్ళిపోతారు కదా. అయితే తల ఒక కాపీ తీసుకెళ్ళి మీరు చక్కగా చదువుకోండి. వాటిలో అనేకమైన విషయాలు దాంట్లో ఉన్నాయి. అది చదువుకుంటే ఇవన్నీ ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్స్ ఇంకా బాగా దృఢం అవటానికి చాలా వివరంగా దాంట్లో ఉంటాయి. పరమ గురువు గారు అంటే ఇప్పుడు వీడి గురువుకి గురువుకు గురువు వారు ఉన్న కాలంలో రచించిన గ్రంథం అది. అయితే అప్పట్లో అది పుస్తక రూపంలో లేదు. సుమములని చిన్న చిన్న బుక్లెట్స్ లాగా చేసి అందరికి పంచిపెడుతూ ఉండేవాళ్ళు. తర్వాత స్వామివారు దాన్ని ఒక గ్రంథస్థం చేసి ఒక గ్రంథంలాగా చేశారు. ఆ భాష కొంచెం చాలా సులభంగా అర్థమయ్యే భాషలో ఉంటుంది. కాకపోతే కొన్ని ఈ కోరికలతో కూడిన భక్తి అట్లాంటి వాటి గురించి కొన్ని భావాలు ఇది తప్పు అని చాలా ఖండించినట్టుగా మాట్లాడుతూ ఉంటారు దాంట్లో. దాన్ని బట్టి ఎవరు ఏమి అఫెండ్ కాకండి. అది అఫెండ్ అయ్యారంటే సాధకులు కాదు. అది నిజమైన భక్తి ఎట్లా ఉండాలి, ఒక కోరిక కోసం మనం భగవంతుడిని ఆరాధించటం అనేది ఎట్లా ఉంటుంది అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. అట్లాగే అటువంటివి ఉంటాయి దాంట్లో. దాన్ని చదివి చక్కగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే చాలా విషయాలు దృఢం అవుతాయి. ఇంతకుముందు మీరు తెలుసుకున్న విషయాలు, ఇంకా తెలుసుకోని విషయాలు కూడా ఇంకా ముందు ప్రవచనాల్లో వచ్చేవి కూడా, అవన్నీ కూడా వాటన్నిటికీ చాలా ఉపయోగపడుతుంది. అది కాకుండా ఇది చదివిన తర్వాత ఇంకా కొన్ని గ్రంథాలు మీరు ఏది చదివితే బాగుంటుంది అన్నది ఒక చిన్న లిస్ట్ తయారు చేసి నేను వాట్సాప్ గ్రూప్ లో పెడతాను. దాన్ని బట్టి ఆ గ్రంథాలు మీరు కొనుక్కొని వాటిని మీ జిజ్ఞాస ప్రకారం ఎవరు ఎన్ని కావాలంటే ఏవేవి కొనుక్కోవాలో అవి కొనుక్కొని వాటిని చదువుకోండి, చక్కగా మననం చేసుకోండి, చేయవలసిన సాధన చేయండి, ఉత్తీర్ణులు కాండి. ఓం తత్సత్. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురు చరణారవిందాభ్యాం నమో నమః. ఓం శ్రీ గురు చరణారవిందయుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహామి. ఓం తత్సత్.